ఒక్కోసారి మనం అనుకున్నది జరగకపోతే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం కదా. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నదైతే మనకు ఆలోచన తట్టదు వెంటనే. అబ్బా అదేంటబ్బా ఇలా జరిగింది, ఇదేంటబ్బా మనం ఎన్నో అనుకున్నాం కదా, అనుకున్నది జరగలేదేంటా, ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు జరిగిందబ్బా అని చెప్పి తెగ ఆలోచించేస్తూ ఉంటాము. అప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే ఒక 10 మినిట్స్ బ్రేక్, లేకపోతే కొంతసేపు మనం ఆలోచన అనేది ఆపేసి కామ్ అయిపోతే మనం ఏం చేయాలి అన్నది మనకు అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందండి. అలాంటప్పుడు నేను ఇదిగో కాఫీ అయితే కలుపుకొని కూర్చొని మెల్లగా కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాను. మా ఇంట్లో అయితే పెళ్ళి ఉందండి, మా బావగారు అబ్బాయిది. పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పి 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు అన్నీ చేసుకొని ప్రిపేర్ అయిపోయాము. మా అబ్బాయి వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళు అందరం కూడా, మా బావగారు, మా మరుదులు అందరం కూడా కలిసి వెళ్ళాలి అని చెప్పి అందరూ అటెండ్ అవ్వాలి అని అయితే రిజర్వేషన్ చేయించుకున్నాము. తీరా వచ్చేటప్పటికి మా అబ్బాయి వాళ్ళకి కుదరక వాళ్ళు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు, మా అమ్మాయి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. మా మరిది గారు అమ్మాయికి తనకేదో మళ్ళీ ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని తను క్యాన్సిల్ చేసుకుంది. ఇలాగా ఒక్కొక్కళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటే ఇదేంటబ్బా పెళ్ళికి అందరం కదా హాయిగా వెళ్ళి అందరూ కలిసి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం కదా, కజిన్స్ అందరూ ఓసారి కలుస్తారని అనుకున్నాం కదా అని చెప్పి ఆలోచనలో పడి ఇలా జరిగింది ఏంటా అని చెప్పి కొంచెం బాధ అనిపించింది అనమాట. కానీ తప్పదు, ఒక్కోసారి పిల్లలు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే టైము, వాళ్ళకుండే దాన్ని బట్టి వాళ్ళు అటెండ్ అవ్వడం అవ్వకపోవడం అన్నది వాళ్ళకు ఉంటుంది. పెద్దవాళ్ళం ఎలాగో తప్పదు, వెళ్ళాలి కదా. అందుకని మళ్ళీ మా రిజర్వేషన్లు, మా షెడ్యూల్ అనేది మేము మార్చుకుని మేము మళ్ళీ రిజర్వేషన్లు సెట్ చేసుకుని టైం తీసుకుని మళ్ళీ నేను బట్టలన్నీ మళ్ళీ మార్చి సర్ది ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి టైం పట్టిందండి. అందుకని అలా కూర్చున్నాను అనమాట. కొంతసేపు అలాగా కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పని మొదలెట్టానండి. ఇది సంగతి. ఒక్కోసారి తప్పదు కదా, అంతే మరి.